మధు వద్దయ్యా. వదలండి అత్తయ్య. ఏం పాపం చేసింది నా మృదుల? ఎందుకు ఇంత దారుణం చేశావు? ఎందుకు నాకింత అన్యాయం చేసావు దేవుడా? చూడతారు నా మృదుల ఎలా అయిందో చూడతారు. నీ చెల్లెలో చేస్తుందన్నావు కదా, ఆ దేవుడు ఎలా చేశాడో చూడతారు. దేవుడా, నా కూతురు ఏం పాపం చేసిందయ్యా? నా కూతురు అదృష్టం చూసా దేవుడు ఓర్వలేకపోయాడు. నా బిడ్డ సంతోషం చూసా దేవుడు తట్టుకోలేకపోయాడు. మృదుల, అమ్మా, నా మృదుల అమ్మా. మృదుల, ఎందుకు ఇంత పని చేసావు? నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాను అనుకున్నావు? మానసి నువ్వైనా రమ్మని చెప్పు మానసి. నువ్వంటే ప్రాణం కదా, నువ్వు ఒక్కసారి రమ్మని చెప్పు మానసి. నీ మీద కోపం లేదు, ఎప్పట్లాగే ప్రేమగా ఉంటానని ఒక్క మాట చెప్పు మానసి. అప్పుడైనా వస్తుందేమో. ఒక్కసారి పిలువు మానసి, ఒక్కసారి పిలువు మానసి. నా మృదులను పిలువు మానసి. రాదు కదా, ఎవరు పిలిచినా రాదు కదా. మరి మృదుల లేకపోతే నేనెందుకు? నా ప్రాణం లేకపోతే నేను ఎలా బతకగలను? నాకి బతికే వద్దు, నాకి బతికే వద్దు. నేను చేస్తాను. నన్ను వదలండి. నా మాట మృదుల లేకుండా నేను బతకలేను. నన్ను వదలండి. ఏంటయ్యా ఇది? నీకు కూడా ఏదైనా అయితే మేమందరం ఏమైపోతాం? నా వల్ల కాదత్త, మృదుల లేకుండా నేను బతకలేను. ఇక్కడ దూరం అయితే మళ్ళీ మేము పైన కలుస్తామని చెప్పాను కదా. కంట్రోల్. మృదుల, ఎక్కడికి వెళ్ళిపోతావురా? వెళ్ళడం ఉండడం మన చేతుల్లో ఉంటే మృదులు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతుందిరా? అసలు మనల్ని వదిలి వెళ్తుందా? నువ్వు తట్టుకోలేవనే ఇంటి దగ్గర చెప్పలేదురా. మృదుల లేదంటే బాధగానే ఉంది, ప్రాణం పోతున్నట్టే ఉంది. కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నాను రా. చివరికి కలగానే మిగిలిపోయింది. ఏం చేసినా తిరిగి రాదురా. రుణం తేలిపోయింది. అది కాదు మావయ్య. సార్, టైం అవుతుంది. బాడీని పోస్ట్ మార్టానికి పంపించి ఆ తర్వాత మీకు అప్పగిస్తాం. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. నా మృదులను తీసుకెళ్ళిపోతున్నారు మావయ్య. మావయ్య వద్దని చెప్పు మావయ్య. తరుణ్, కంట్రోల్ అవ్వరా. మృదుల వద్దు మావయ్య, చెప్పండి మావయ్య. అమ్మా మృదుల, ఊరుకో బావా. కంట్రోల్, కంట్రోల్ బావా. నాకు నా మృదుల కావాలి బావా. మధు, నాకు నా మృదుల కావాలి బావా. చెప్పు సరియు. ఇప్పుడే స్పాట్లోకి వచ్చామే. కాలు బూడిదైపోయిన దాన్ని చూశాను. అందరూ ఏడుస్తుంటే నాకు లోపల సంతోషంతో డాన్స్ చేయాలనిపించిందే. చెప్పింది చెప్పినట్టు చేశావే. థ్యాంక్సే బాబు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? నీకోసం ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? అవును, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇంటి దగ్గరున్నాను. ఇంకా ఇంటి దగ్గరున్నావా? కొద్ది రోజులు ఎట్టైనా వెళ్ళిపోమని చెప్పాను కదా. ఒక పని చేయి, పాస్పోర్ట్ ఉంది కదా? ఉంది.
ఆన్ అరైవల్ వీసా మీద వెంటనే బ్యాంకాక్ వెళ్ళిపో. ఇప్పుడే నీ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏంటే ఏదైనా ప్రాబ్లమా? డౌట్ ఏమన్నా ఉందా? ప్రస్తుతానికైతే ఏమీ లేదే, కానీ ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ పుట్టే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడే ఉంటే టెన్షన్లో తప్పులు చేసి మనంతట మనమే దొరికిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కొద్ది రోజులు బ్యాంకాక్ వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయి. ఏ ప్రాబ్లము లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక నేనే కాల్ చేసి పిలిపిస్తాను. ఓకే సరియు, నేను రెడీ అవుతాను. ఈ సరియుతో పెట్టుకుంటే చివరికి మిగిలేది బూడిదేనే. ఇప్పుడు చూడు ఒక్కొక్కరిని ఎలా లైన్లోకి తీసుకొస్తాను. ఎందుకు ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు? ఏం జీవితం అనుభవించావని వెళ్ళిపోయావు? ఎన్ని పూజలు చేశావే, ఎన్ని వ్రతాలు చేశావే, ఒక్క దేవుడు కూడా కరుణించలేదా? ఏ రోజు నీ కోసం ఆలోచించలేదు. నీ సంతోషంగా ఉండాలనుకున్నావు, మా రెండు కుటుంబాల్ని కలిపావు. మమ్మల్ని కలపడానికి పుట్టావా? అప్పుడే వచ్చిన పని అయిపోయిందా? వెళ్ళిపోయావు. నీ మీద ప్రేమ పెంచుకున్నా మేమంతా ఏమైపోతావే? నువ్వే జీవితం అనుకున్నా నా మేనలుడు ఏమైపోతాడే? ఏమైపోతాడు? ఈ కష్టాలు, అవమానాలు, ఈ బాధలన్నీ భరించలేక వెళ్ళిపోయింది. అందరికీ తనంటే ఇష్టం, అందరం బాగానే చూసుకోవాలనుకున్నాం. కానీ ఒక్క రోజైనా తన్ని పూర్తి సంతోషంగా ఉంచగలిగాం? మృదులా, ఇప్పుడు ఏదో కష్టం, అవమానం మన కోసం భరిస్తూనే వచ్చింది మామయ్య. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అవే అవమానాలు భరించి భరించి తనతో ఉండే అర్హత మనకు లేదని తను వెళ్ళిపోయింది. కానీ నేను మాత్రం తన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను కదా మామయ్య. అమ్మ మనసు మార్చి అన్ని సమస్యలు తీర్చి తన్ని నేను బంగారంలా చూసుకుందాం అనుకున్నాను. తనతో కలిసి సంతోషంగా బతకాలనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను, అన్ని కలలుగానే మిగిల్చిపోయింది. నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయింది మావయ్య. ఇప్పుడు నేను ఎలా బతకాలి? ఎవరి కోసం బతకాలి మావయ్య? నా వల్ల కాదు మావయ్య, నేను చేయలేను. మృదుల మావయ్య, తనకు నిప్పెలా అంటిస్తాను? నా వల్ల కాదు మావయ్య. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. ఊహకు రూపంగా వచ్చావు, గుండెల దీపంగా వెలుగిచ్చావు, నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు, నీవేగా, నా ప్రాణం నువ్వేగా, ఆసే నువ్వా శ్వాసే నువ్వా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా.
బావా మధు మధు బావా బాబు ఏమైందిరా? గాజులు మావయ్య, మృదుల కొన్న గాజులు, మృదులకు ఎంతో ఇష్టమైన గాజులు మావయ్య. ఇవి పుణ్యశ్రీ గాజులు బాబు. ఈ గాజులు వేసుకుంటే నిండు నూరేళ్లు పిల్ల పాపలతో పసుపు కుంకాలతో చల్లగా ఉంటుంది. పచ్చనాకు మీదాన పసుపు కొమ్ము మీదాన పరమాత్ముని మీదాన పరువాల మీదాన ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా. మృదులా మృదులా మృదుల బావా, మధు మృదుల పిలుస్తుంది మావయ్య. మృదులా మృదుల బావా, మృదుల పిలుస్తుంది మావయ్య. మధు, ఊరుకోరా. బావా వద్దు బావా. ఏంట్రా ఇది? ఊరుకోరా మధు. బావా కంట్రోల్ రా. బావా, చెప్పేది విను. మృదుల ఈ రోజుతో నీ చరిత్ర సమాప్తం. ఎంత ఎగిరావే, చివరికి బూడిదైపోయా. ఇక కామిని నీ కుటుంబాన్ని ఎలా ఆడుకుంటానో పైనుంచి చూడు. ఇంకో వారం 10 రోజులు ఈ ఏడుపు మొహాల్ని చూడక తప్పట్లేదు. ఏం చేస్తాం? ఎంత దరిద్రం వదిలిపోయిందనుకున్నా దాని ఎఫెక్ట్ పూర్తిగా వదలడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఏం చేస్తున్నారు అత్తయ్య మీరు? చెరువు దగ్గరికి వెళ్ళాలి కదయ్యా, మృదులకి పిండం పెట్టాలి కదా. అందుకోసమే నన్ను ఇక్కడికి రమ్మన్నారా? ఏంటి బావా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరెందుకు ఇలా చేస్తున్నారు అత్తయ్య? దండలేయడం ఏంటి? లేకపోతే వాళ్ళ ఆత్మ శాంతించదు బాబు. ఆపండి అత్తయ్య. ఆత్మ ఏంటి ఆత్మ? మృదులకేం కాలేదు. మృదుల బతికే ఉంది. కన్ఫర్మ్ అన్నయ్యకి పిచ్చెక్కేసింది. ఏం మాట్లాడుతున్నావు బావా? మృదుల బతికే ఉండడం ఏంటి? బతికే ఉంది తరుణ్. తను చనిపోయిందని మాత్రం దయచేసి ఎవరు అనొద్దు. అక్కడ నా మృదుల చనిపోయి ఉంటే అప్పుడే నా ఊపిరి కూడా ఆగిపోయి ఉండేది. నేనింకా ప్రాణాలతో ఉన్నానంటే మృదుల కూడా ప్రాణాలతో ఉన్నట్టే లెక్క. ఈ గుండె కొట్టుకుంటుందంటే మృదుల గుండె కూడా కొట్టుకుంటూనే ఉంది. నా మృదుల బతికే ఉంది. ఈ ఒక్క మాట చాలు బావా. మృదులని నువ్వెంత పిచ్చిగా ప్రేమిస్తున్నావో నీ గుండెల్లో
మృదులకున్న చోటేంటో చెప్పడానికి. మీ ప్రేమ అమరం. 100 ఏళ్ళు కాదు, ఇంకో 1000 ఏళ్ళైనా మీ ప్రేమ బ్రతికే ఉంటుంది. కానీ ఆ ప్రేమని పంచే మనిషి దూరం అయిపోతే దూరం అయిపోయినట్టే బావా, తిరిగి రాదు. మృదుల లేదు బావా, భరించలేనిదైనా ఇది నిజం బావా. లే తరుణ్, మృదుల బతికే ఉంది, ఇదే నిజం. తను వస్తుంది, నా మనసు చెప్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మాకు తనొస్తే బాగుంటుందని అనిపిస్తుంది అన్నయ్య. మనకే కాదు, ప్రేమించిన మనిషి దూరం అయితే ఎవరికైనా అనిపించేది ఇదే. పోయిన వాళ్ళు వచ్చేస్తే బావుండు, అంతా కలైపోతే బాగుండనిపిస్తుంది. కానీ అది జరగదు, వాళ్ళు రారు కదన్నయ్యా. నువ్వు చెప్పేది పోయిన వాళ్ళ గురించి, కానీ మృదుల బతికే ఉందని నేను చెప్తున్నాను కదా. అయినా ఎందుకు నమ్మట్లేదు? ఆపన్నయ్యా, ఇంతసేపు మృదుల పోయిన బాధలో నువ్వేదో మాట్లాడుతున్నావు అనుకున్నాం. కానీ మాట్లాడే దానికి కూడా ఒక అర్థం అంటూ ఉండాలి కదా. చనిపోయిన దాన్ని ఇంకా బ్రతికే ఉందని ఎలా అంటున్నావన్నయ్యా? నువ్వు ఇంకా ఇలాగే ఆలోచిస్తూ ఉంటే నీతో పాటు అందర్నీ బాధ పెట్టిన వాడివవుతావు. అవునయ్యా, చెయ్యాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి, అర్థం చేసుకో. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం. మృదుల ఫోటోకి దండేయండి, దీపం పెట్టండి, మీకు ఇష్టం వచ్చిన కార్యక్రమాలన్నీ చేయండి. కానీ అవన్నీ నేను కూడా పోయాకే. నా ఫోటో కూడా పక్కన పెట్టి ఇద్దరికి కలిపి ఒకేసారి చేయండి అత్తయ్య. అంతా బాబు, ఏంటా మాటలు? ఇంట్లో జరుగుతున్న చావులు అనర్థాలు సరిపోవా? ఇంకా చావులు చావులు అంటున్నావు. ఒకరి కోసం ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఇలా చస్తూ పోతే అసలు మేమెందుకు బతుకున్నాడు? అందరం కలిసి ఒకేసారి చచ్చిపోదాం, ఎవరికి ఏ బాధ ఉండదు. దాన్ని తలుచుకుని గుండెలు పగిలేలా ఏడవడం తప్పించి ఇంకేం చేయలేం బావా. అర్థం చేసుకో బావా. సరే, మృదులను చూసి చెప్పండి అత్తయ్య. మృదుల చనిపోయిందంటే మీ మనసు ఒప్పుకుంటుందా? తరుణ్, నువ్వు చెప్పు. మృదుల లేదంటే నువ్వు నమ్ముతావా? అసలు తను ఏ తప్పు చేసిందని ఆ దేవుడు తీసుకెళ్ళిపోతాడు? అందరి మంచి కోసం ఆలోచించేదాన్ని ఎందుకు తీసుకెళ్ళిపోతాడు? మృదుల మీద నాకున్న ప్రేమతో చెప్తున్నాను అత్తయ్య. తను నాకు పంచిన ప్రేమ మీద నమ్మకంతో చెప్తున్నాను. మృదుల బతికే ఉంది. కానీ చితికి నిప్పంటించావు కదా అని మీరు అడగచ్చు. నా బుద్ధి ఏదో చేసింది అత్తయ్య, కానీ నా మనసు మాత్రం నమ్మట్లేదు అత్తయ్య. అసలు మృదుల లేదంటే ఒప్పుకోవట్లేదు. బ్రతికే ఉంది అత్తయ్య, బ్రతికే ఉంది. మృదుల, ఎక్కడున్నావు మృదుల? నువ్వు లేవంటున్నారు మృదుల. రా మృదుల, ఒక్కసారి కనిపించు, ఒక్కసారి కనిపించు మృదుల, ఒక్కసారి కనిపించు. ఏదో దీని ఫోటో దగ్గర దీపం పెట్టి ఆ కార్యక్రమాలు చేసేస్తే 4 రోజుల్లో మర్చిపోతారనుకుంటే మళ్ళీ కొత్తగా బ్రతికే ఉందని మొదలుపెట్టాడేంటి? అయినా నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? అన్నయ్య బ్రతికే ఉందన్నంత మాత్రాన చచ్చింది బ్రతికొచ్చేస్తుందా? రాదు కదా. కానీ ముందు అన్నయ్యని ఈ పిచ్చిలోంచి బయటికి తీసుకురావాలి. ఏయ్, ఏంటమ్మా? ఏంటంటావేంటే? నీ కూతురు దరిద్రం పోయిందనుకుంటే ఇంకా నువ్వున్నావేంటే? ఏం ఫ్యామిలీ నేమిది? మమ్మల్ని, మా కుటుంబాన్ని పీక్కు తినడానికే పుట్టారే. నీ కూతురు ఇంతే, బ్రతికిన నాళ్ళు సాధించింది సరిపోక ఇప్పుడు చచ్చి కూడా సాధిస్తుంది. ఎందుకమ్మా, ఎందుకంత ఆడిపోసుకుంటారు? ఏం మిగిలిందని? అది వెళ్ళిపోయింది కదా. ఎక్కడికెళ్ళిపోయిందే? మా అన్నయ్య ఏమంటున్నాడో విన్నావు కదా. ఇంకా అది బ్రతికే ఉందా? వస్తుందా? నువ్వు చెప్పవే, వస్తుందా అది?